ఇది జాగ్రత్తగా మనం వాక్యంలో నుంచి పరిశీలిస్తే ఆయన ఉద్దేశాలు, ఆయన గుణగణాలు, ఆయన సంకల్పం, ఆయన ఆలోచన, మానవులందరి పట్ల ఆయన ఉన్న ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతంటే దానికి కొరతలు లేవు, ఆ కొరతలు హద్దులు లేవు. ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాలు. అందుకనే తన అద్వితీయ కుమారుడిని అనుగ్రహించాడు. బలి అర్పణగా మానవులందరి పాపాల కొరకు యేసుక్రీస్తుని బలి అర్పణగా అర్పించాడంటే దాని వెనకాల దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. అదమే ప్రేమ. అది గొప్ప దైవికమైన ప్రేమ కాబట్టి యేసుక్రీస్తుని బలిగాను అర్పణగాను దేవుడు మనకి అర్పించాడు. మీకు అందరూ తెలిసిన దేవుడు లోకంలో ఎంతో ప్రేమించే విషయం యోహాను సువార్త 3:16 రాయబడింది. చదవలేదు, అది మీకు తెలిసిందే. ఆ తర్వాత దేవుడు మనకి ఇంకా ఎలా ప్రేమించాడు రోమపత్రిక 5:8 రోమపత్రిక 5:8 రాయబడిన మాట. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లగనగా మన విత్తనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఏంటి మన విత్తనం పాపులమై ఉండగానే అంటే దేవుడి ప్రేమ మానవుని పట్ల మనుషుల్ని బట్టి ఆ ప్రేమ వెల్లడిపరిచాడా, లేదా దేవుడిని బట్టి దేవుడి ప్రేమ వెల్లడిపరిచాడు అనేది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే మనం లేదా మనం చాలా భక్తిగా వాడని దేవుడు మనకి ప్రేమించలేదు. అదే అంటే దేవుడి ప్రేమ, దేవుడు ఏమన్నాడు, ప్రేమ దేవుడి దగ్గర నుంచి వచ్చింది మొదటే. అంటే మనం ఆయన ప్రేమకు మనం పాత్రులం కాదు, ఆయన ప్రేమకు మనం యోగ్యం కూడా కాదు. నరుడు ఎవ్వరూ యోగ్యుడు కాదు. ప్రపంచంలో ఏ నరుడు దేవుని ప్రేమకు యోగ్యుడు కాడు, పాత్రుడు కాదు, జాగ్రత్తగా. కానీ మనం ఇంకనూ పాత్రమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుడిని క్రీస్తును బలిగాను అర్పణగాను మరణానికి అర్పించాడు. ఆయన సిందించిన రక్తం వలన మానవులందరికీ పాప క్షమాపణ అనుగ్రహించబడింది. అంటే ఇందులో మన గొప్పతనం ఏముంది? మనుషుల గొప్పతనం ఏమీ లేదు. కేవలం ఆ దేవుని ప్రేమ వెల్లడిపరిచాడు. ఎప్పుడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అదే దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే ఎప్పుడు ప్రేమించాడు? ఇంకా పాపులై ఉండగానే. మనం ఏదో నీతిమంతులమని కాదు, అలాగే మనము ప్రేమించమని కాదు, తానే మనం ముందుగా ప్రేమించాడు. లేదా మనం విశ్వసించమని కాదు, లేదా మనం దేవుడిని నమ్మేమని కాదు, లేదా దేవుడి పట్ల మనం భక్తి కలిగి ఉన్నామని ప్రేమించడం కూడా కాదు. మనం ఇంకా పాపులమైనట్టుగానే అది. అందుకనే దేవుడు లోకాన్ని ప్రేమించడం కంటే ఆకాశం, భూమి, నింగి, నేల, నిప్పు, నీరు, పంచకోటాలు, గాలి, నీరు ఇవన్నీ ఉచితంగా ఇచ్చాడు. మహాకృపను బట్టాడు. అందరికీ సమానంగా ఇచ్చాడు. అంటే నీతి మంతులకైనా అనేక మంతులకైనా దుర్మార్గులకైనా దుష్టులకైనా అందరికీ సమానంగా దేవుడు మహాకృపను బట్టి ఇవ్వబడిందని దేవుడు వాక్యం తెలియజేస్తాడు. ఆ యోహాను పత్రికలోనే 4:10 యోహాను మొదటి పత్రిక 4:10 ఏం చెప్తున్నదంటే, మనం దేవుడిని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, అందులో ప్రేమ ఉన్నది అన్నాడు. ఇందులో ఏముందంట? ప్రేమ ఉంది. దట్ ఈస్ లవ్ ఆఫ్ గాడ్. అందులో లవ్ ఉంది. ఎందులో లవ్ ఉందో ఎవరు లవ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు చాలా మంది.
కన్ఫ్యూజ్ అయిపోతారు. దెయ్యం మాయలో పడిపోతారు దేవుడు ఉద్దేశం. అది దెయ్యం. ఆ దెయ్యం మనం నిజంగా ప్రేమించినాడు. అది దెయ్యం ప్రేమించినట్టు నటిస్తాడు. దేవుడు రియల్ గా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ నిజమైనది. ప్రేమ అనేటువంటిది ఎదుర్కొన్నారు ఇచ్చేదే ఉండవు. గాడ్ ఈజ్ గివర్. ఇచ్చేవాడు దేవుడు. ఎంత ఇచ్చాడు ఇచ్చాడు అంతా ఇంత కాదు, అంతా ఇచ్చేసాడు. ఈ లోకమంతా మీదే, ఈ భూమి మీదే, ఆకాశం నక్షత్రాలు ఇవన్నీ మీ కొరకే, సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ప్రకృతి అంతా మీ కొరకే. అది దేవుడు మనకి ఇచ్చింది అంతా ఇంత కాదు, అన్ని ఇందులోనే బంగారం, ఇందులోనే ఇంట్లోనే భూమిలో ఈ సౌరభాగాన్ని ఆయిల్ డీజిల్ అండి కిరసనాలు వేగలు ఇవన్నీ అగ్నితో ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ అన్ని ఆయిల్ కరిగిపోతుంది. ఒక రకమైన ఆయిల్ నుంచి క్రూడ్ నుంచి అన్ని చేస్తారు. అందులో నుంచి అన్ని రకాలు వస్తాయి. ఆ కిరసనాయిల్ కూడా అన్ని అందులో నుంచి వస్తాయి. అన్ని భూమిలో ఉన్నాయి. కరిసనాలన్నీ భూమిలో ఉన్నాయి. విలువైనటువంటి పదార్థం అంతా భూమిలోనే ఉంది. అన్ని దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చేస్తాడు. ఆయన కుమారుడు అనుగ్రహించాడు మన పాపాలు క్షమాపణ. మరి అటువంటి దైవ ప్రేమని మరి ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? మనం ఆయన ప్రేమకు పాత్రులకు కాకపోయినప్పటికీ, అపాత్రులుగా ఉన్నవారైనప్పటికీ, మన ఇందులో ప్రేమ పాపంలో ఉన్నప్పటికీ మనకి ఆయన అనుగ్రహింపు అనేది దేవుని ప్రేమ. అది అవసరం లేని, దాని ఎత్తు ఎడల్పు లోతు ఎంతో ఎవరో ఊహించలేని గ్రహించలేని అనంత ప్రేమ. మానవుని ప్రేమ కాదు, ఎవరి ప్రేమది? దేవుని ప్రేమ, దేవుడు ప్రేమించిన ప్రేమ. అందువల్ల ఆ దేవుడి ప్రేమకు మనం ఏమైనా తెలుసా? అర్హులకు కాకపోయినా అర్హత ఇచ్చాడు. యోగ్యులు కాకపోయినా చూడండి. కనుక మనం అనేకమైన మేలు కోరుతున్నాం. మనం దేవుడికి లోబడి ఉండాలి. అంత ప్రేమించిన దేవుడికి మనం లోబడి ఉండాలి. మనము దేవుడికి లోబడి మనం ఆయన సేవ చేయడంలో క్రియలు జరిగించిన వారిపై ఉండాలి. దేవుడి సేవ చేయడంలో క్రియలు జరిగించాలి. అంటే ఏదో పెదవులతోనూ నాలుగుతోనూ శుద్ధి అడగడం కాదు. దేవుడికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులుగా ఉన్నాము అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. క్రియలు జరిగించాలి. ఆయన ప్రేమకు మనం క్రియలు జరిగించే వారమై ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రేమ దేవుడి యొక్క ఉద్దేశానికి ఆయన మనసులోంచి ఉద్భవించింది, ఆయన ఆలోచనలోంచి ఉద్భవించింది. అటువంటి ప్రేమను మనం ఎట్లా వెల్లడిపరిచేటంటే మన మైండ్ సరిపోతలేదు ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి. మన ఆలోచన విధానం సాగుతుంది. మన మేధస్సుకి అంతంత ఎత్తులో మరి దేవుడి ప్రేమ ఉన్నది అనే విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక దేవుడి పట్ల, దేవుడు మన పట్ల చూపిన ప్రేమను బట్టి మనం ఆయన దేవుడి ఉండాలి, లోబడి ఉండాలి. లోబడ్డం అనేది, లోబడ్డము విశ్వాసము రెండు జంటగా ఉంటాయి. అంటే విశ్వసించిన వాడే లోబడిన వాడు, విశ్వసించకపోతే లోబడ్డం లేదు. అంటే దేవుడు నమ్మడం అంటే దేవుడికి లోబడ్డం. గుడికి రావడం కాదు, చర్చికి రావడం కాదు, ఆరాధన రావడం కాదు. దేవుడు నమ్మడం అంటే దేవుడికి లోబడడం. అది నమ్మడం అంటే లోబడటం లేదంటే అంటే వస్తున్నారు కానీ వింటున్నారు కానీ లోబడటం లేదంటే నమ్మడం లేదు అని అర్థం. అదే నమ్మితే ఏం చేయాలి? లోబడాలి, సత్యానికి లోబడాలి. విధేయ లోబడదు, విధేయత చూపించాలి. విధేయత లోబడడం విధేయత చూపించడం. యజమానుడు ఆ ఎడ్ల బండి తయారు చేసినప్పుడు
ఆ ఎడ్లకు బండిని మోపడానికి ఎలా ఎత్తుతాడంటే కాడి ఎలా ఎత్తుతాడు. ఆ ఎడ్లు వచ్చి అందులో దోత ఎలా బుర్ర వచ్చి ఆ కాడి భుజం మీద లోపడతాయి. ఆ యజమాని చదువుకున్నాడా లేదా, ఎంత జ్ఞానం, ఎంత ఉన్నవాడు, ఎంత అవసరం, అది బాగా ఉన్నవాడు, పొలం ఉన్నవాడు, నేతాలంతా ఎదురుగాను అని ఎద్దులు ఏమైనా ఆలోచిస్తాయా? యజమాని బండి మీద కూర్చున్నాడు, బండి తోలుతున్నాడు, అతనికి లోపడాలంటే అది చాలా మోటువాడు అనుకున్నాడు. చదువుకున్నవాడు ఎక్కడ ఎన్నుకున్నాడు, చాలా చదువు సబ్జెక్ట్ లేనివాడు, వ్యవసాయం చేసుకునేవాడు ఎక్కడ, అయినా ఇంట్లో ఏం చేస్తాడు, లోపడతాయి. అదే దేవుడికి మనం కూడా అలాగే లోబడాలి. సత్యవాక్యానికి లోబడాలి. లోబడ్డమే నమ్మడం. అదొకటి నమ్మడం. లోబడలేదంటే నమ్ముతాను అర్థం. అంటే అది మన ఇంకొక మీరు సత్యవాక్యానికి లోబడితే మీరు బాప్తిసం తీసుకోవాలి అన్నారు. అలాగే కొంతమంది తీసుకుంటామని లోబడ్డారు. అవును తీసుకుంటారు. ఆయన బాప్తిసం తీసుకోవడం తప్పే. ఒకసారి ఒకవేళ ఏ డినామినేషన్లో తీసుకున్నా, వేరే డినామినేషన్తో తీసుకున్నా మరలా తీసుకోవచ్చు. తప్పు పాపం కాదు కదా. పాపాలు పోగొట్టుకునే ప్రక్రియ శ్రేష్టమైన పవిత్రమైన పని అది బాప్తిసం పొందడం. దానికి ఎందుకు భయపడాలి? ఎవరెవరు రకరకాల తెచ్చారా ఏమి ఎదుగుడదు. అది లోబట్టే బాప్తిసం తీసుకోవాలి. సత్యవాక్యంలో మనస్సాక్షిని పరిశీలించుకోవాలి. దేవుడికి లోబడుతున్నారు, మనుషులు కాదు కదా. దేవుడు వాక్యం చెప్తుంది. అందులో మరలా వచ్చేవారు చెప్తారు మీకు ఎన్ని రకాలు ఉన్నాయో వాపిస్తారు. మనం ఇంకా చాలా తక్కువ చెప్పుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. అది లోబడాలి. సత్యానికి లోబడినప్పుడు వాళ్ళు దేవుడికి ఇష్టలు అవుతారు. నమ్మిన వాళ్ళంటే లోబడతారే, నమ్మడం అంటే లోబడతారు. మాట వినిపించడం మరే బాబు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురాలి అనుకోండి. అడిగాను నాకు కుదరదని పోయేటట్టు మాట లేదంటాం. మాట విన్నాడని అంటాం. మా కూరగాయలు తీసుకురామని డబ్బులు ఇవ్వండి, కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చాడంటే అప్పుడు అంటే ఇది మాట వినడం అంటే చెయ్యడు. చేసి లోబడేటువంటి దాన్ని క్రియారూపంగా అలాగే చెయ్యాలి. దేవుడు వాక్యం చెప్పినప్పుడు లోబడాలి. అది దేవుడు వాక్యం నమ్మాలి. నమ్ముంటే వాళ్ళైతే నమ్మని సంస్థమో సాధ్యమో. దానికి బాధ్యత దేవుడికి. మీరు దేవుడికి లెక్క అప్పచెప్పేటువంటి బాధ్యతలో ఉన్నాము. మనం అందరం అర్థమైన స్థితిలో ఉన్నాం. కనుక అలాంటి లోబడే పరిస్థితి వచ్చినప్పుడు లోబడాలని దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల అది చూసారా, మనం నిజంగా దేవుడికి లోబడినప్పుడు ఆయన ప్రేమించిన వారు అవుతాం క్రియారూపంగా. కనుక మనం దేవుడికి ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనుము. నేను తండ్రిని వేడుకొందును. మీ దగ్గర మీరు ఎవరైనా వచ్చినా కూడా చూడండి, అదే అధ్యాయం 21. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే అది ఆజ్ఞలను గైకొని వాడు దేవుని ప్రేమించేవాడు. ఇంకేమంటున్నాడు? నన్ను ప్రేమించేవాడు. అది తండ్రి అని దేవుడు అంటే యేసుక్రీస్తు మాట విని ఆయన వాక్యానికి లోబడితే యేసుక్రీస్తుని ప్రేమించినాడు. యేసుక్రీస్తుని ప్రేమించిన వాడు తండ్రి వల్ల ప్రేమించబడతాడంట. ఎంత ధన్యత! 23వ వచనం. నేను వాడిని ప్రేమిస్తున్నాడు, నా తండ్రి వాడిని ప్రేమిస్తున్నాడా? 23. మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఆడు నా మాట గైకొనుము, అప్పుడు నా తండ్రి వారిని
చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. చక్కెరకేళి అరటిపండు చక్కగా తొక్కవలసి మన నోటికి అందించినట్టుగా ఉన్నాయి. అదో అంత మధురమైన ఆ అరటిపండు కూడా సరిపోతుంది. ఆ టేస్ట్ అంత చక్కని మాట వేసుకోవచ్చు దొరకదు చాలా. మన దేవుడిని నిజంగా గ్రహించి ఆయన ఆజ్ఞలను గైకొనాలి, లోపడాలి, విధేయత చూపాలి. నిజంగా భర్తను ప్రేమిస్తే భార్య భర్తకు లోబడి ఉంటుంది. ఆయన చెప్పకముందే ఆయనకి ఇష్టమైనవన్నీ చేసి పెడతారు. ఎందుకని ప్రేమలు కాబట్టి భర్త పడతారు. చెప్పకముందే చేసి పెడతారు, అన్ని బాగోగులు చూస్తారు. అందువల్ల ఆ భర్త సంతోషపడతాడు. అప్పుడు ఆ భర్త నీకు ఏం కావాలో చెప్పు, నేను కొనిపెడతానంటాడు. నీకు పట్టుచీర కావాలా, లేకపోతే నీకు కట్టీలు కావాలా, బంగారు, లేకపోతే నీకు తాడు కావాలా, అది ఏది కావాలో చెప్పంటాడు. ఎందుకంటే లోబడింది, ఆయనకి నచ్చినవన్నీ వండి పెడుతుంది, చేసి పెడుతుంది. అలాగే దేవుడు కూడా దేవుని చిత్తం నెరవేరిస్తే ఆయన ఇష్టమైనట్టుగా మనం బ్రతికితే మనకు కావలసినవన్నీ దేవుడు మనం ఇస్తాడు. ఇది ఎవరికి అర్థం కాదు. ఆయన ప్రేమ లోతు పాత్రలు ఎవరికి తెలియదు. ఆయన నష్టం కావచ్చు, కష్టంగా ఉండదు. లేకపోతే ఇప్పుడు తుఫాను వర్షాలు ఎండి ఎందుకంటే ఆయన ఇంట్లో పడుకోవచ్చు కదా, సుఖంగా ఉంటుంది అనుకోవచ్చు. అది కుదరదు. దేవుడికి మాట ఇచ్చామంటే అది జరిపించాలి, జరగాలి, జరిగేటట్లు చూడాలి. ఆ మాట నిలబెట్టుకునేటట్లుగా మనం చూడాలని నేను వాక్యం తెలియజేస్తాను. కనుక నీతివంతులు అయ్యే వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి నీతివంతులైనటువంటి వారి యొక్క ప్రయోజనం కొరకు ఆయన ఏమి జరిగిస్తున్నాడు, ఎలా జరిగిస్తున్నాడు అనేది దేవుడి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక మంచి మాట రాయబడింది. పేతురు గారు రాసిన పత్రికలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి. ప్రభు యొక్క ముఖం అంట కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నాయి. కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. ప్రార్థన ఎవరు చేస్తారు? క్రైస్తవులే కదా, దేవుడు నమ్ముతాడు కదా ప్రార్థన చేస్తారు. అయితే నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన కనులు వారి యొక్క ప్రార్థన వైపు చూస్తున్నాయి. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన మీదను ఉన్నవంట. ఆ చెవులు మీ తెల్లవారుజామున ఏం ప్రార్థన చేస్తున్నారో దేవుడు వింటున్నాడు. చాలా జాగ్రత్తగా అన్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నారు? వ్యర్థమైన మాటలు ఏదో ఉచ్చరిస్తున్నారా? వ్యర్థంగా చేస్తున్నారా? కానీ అవసరమైన చేస్తున్నారా? విలువైన ప్రార్థన మీద దేవుడు కరుణిస్తే ఉంటది. ఆయన చెవులు ఉంటాయి. తెల్లవారుజామున అవుతున్నారని చూస్తున్నాడు. తెల్లవారుజామున వేసి చేస్తున్నాడు. ఇప్పుడు తెల్లవారుజామున మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నానని నేను చెప్తూ ఉంటాను అనుకోండి, నేను చేయలేదు అనుకోండి, దేవుడు చూడ్డా? ఆయన యొక్క ప్రభు యొక్క పనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనలు చూస్తూ ఉంటాడట. ఆయన చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. మన అబద్ధం అంటే ఆయన దొరికేస్తాం కదా, చేసుకోనా చేతనామన్నా దొరికేస్తాం. కనుక ఇక్కడున్న సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు పేరు ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత నేను అక్కడ ప్రార్థన చేస్తున్నాను. అలింద్ర భాషలు గారు అలాగే మీరందరూ కలిసి సహోదరి కొరకండి తెల్లవారుజాము నుంచి సంఘ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగే సహోదరి వెంకటేశ్వర గారు కూడా చేస్తున్నారు. ఎందుకని
ప్రార్థన చాలా శక్తివంతమైంది, అందులో పవర్ ఉంది. ఎన్నో గొప్ప కార్యాలు ఘనకార్యాలు జరుగుతాయి ప్రార్థన వల్ల. దాన్ని అసమస్యగా చూడకూడదు. ప్రార్థన దేవుడు ఆయన శివుడు అందుతున్నాడు. ఆయన కంటిసూరు వాళ్ళ మీద ఉంది, నీతిమంతుల మీద. అంటే నీతిని జరిగించే వాడు ప్రార్థన అడుగుతాడు, అందరి ప్రార్థన కాదు. అనీతిమంతులు, దుర్నీతిమంతులు, దుర్మార్గులు కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ ప్రార్థన లేదు. వీళ్ళు ముందు సత్యానికి ఇవ్వబడాలి. మన ప్రార్థన వినాలంటే ముందు మనం సత్యమైన నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులు అవ్వాలి కదా. నీతిమంతులు ఎలా అవుతారు? ఆయన క్రీస్తుప్రభు రక్తంలో ఎలా పడతారంటే బాప్తిసం పడుతుంది. బాప్తిసం ఏ బాప్తిసం? క్రీస్తు. అంతేగాని ఎక్కడ డూప్లికేట్ నకిలీలో కాదు, ఒరిజినల్లో ఉండాలి. ఒరిజినల్ అంటే నాటుకోడి మాసం ఎలా ఉంటుంది? మరి బాయిలేరు రకరకాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? నాటుకోడి మాసం చక్కగా ఆరోగ్యానికి మంచిది, అంటే రేట్ ఎక్కువ. నాటుకోడి దొరుకుతలేదు అని మరి బాయిలేరు పాడకోళ్ళు లేకపోతే ఇంకా అయినా ఈ చెత్త పత్త అయినా ఉన్నాయి. అవన్నీ రోగకరమైనవి. అవి మందులు ఇచ్చి బరువు అయినట్టుగా చేసేస్తారు. ఇంజక్షన్ ఇచ్చి బరువు పెంచేస్తారు. అవి తినేటి వల్ల మనం కూడా బంతకోళ్ళ తయారైపోతాం. బంతకోళ్ళ గుర్తొచ్చేస్తుంది, మత్తు వచ్చేస్తుంది. దానిలాగా పుసుకొడుకుంటూ పడుకుంటాం. కానీ నాటుకోడి అలా ఉంటుంది. పందుకోడి అది మంచి పౌరుషంగా ఉంటుంది, రోషం కలిగి పోట్లాడుతుంది. పందుకోడి అంటే దేవుళ్ళ విశ్వాసంలో పందుకోడి ఉందనుకోండి. అదే కానీ అదే ఒరిజినల్ క్రీస్తు సంఘం. కనుక డూప్లికేట్ కావాలి. ఇక్కడ అలా ఇస్తాడని అంత ఉండదు. ఇక్కడ హంగామాలు ఉండదు. ఇక్కడ వాక్యం అంటే వాక్యమే ఉంటుంది. వేరే వేరే కల్పితాలు ఉండవు. దేవుని పిల్లలారా ఆలోచించారు. కాబట్టి ఒరిజినల్ గా మీరు ఉన్నప్పుడు దేవుడికి ఇష్టలు అవుతారు. మనం దేవుడికి ఒరిజినల్ గా అంతర్గతంగాను బహిర్గతంగాను ఒరిజినల్ గా ఉన్నప్పుడే దేవుడికి ఇష్టపడతాడు. మనలో నిజాయితీ కనపడాలి, యథార్థత కనపడాలి, నీతి వ్యక్తి మాత్రం కనపడాలి. కాబట్టి ఆయన లేకపోతే దేవుడికి మన ఇష్టము కాదు. నిజం మనుషులు కాదు కదా, మనం నటించి సంతోష పెట్టినాక నిజంగా లేకపోతే దేవుడు ఇష్టపడ్డాడు. అంతర్గతంగా కూడా యథార్థంగా నిజాయితీగా ఉండాలి. కనుక ఆయన పనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు ఆయన ప్రార్థన కానీ కీడు చేయవారిని ఆయన పాపము కీడు చేయకూడదు. మన సహోదరులు కానీ ఇంటి వాళ్ళకి బయట వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ తిరిగి వాళ్ళు ఎవరికైనా సరే క్రైస్తవుడు అంటే దేవుడి పరమైన మనము కీడు చేయకూడదు. చేతనైతే మీరు చేయాలి, లేదా పెరగకుండా ఉండుకోవాలి. కీడు ఎవరికి చేస్తే దేవుడు ఎలా ఉన్నాడట? విరోధంగా ఉన్నాడు. కనుక కీడు చేయటం మాని నేను చేయను సమాధానం వెతికి దానికి వెంటాడమని అక్కడే చెప్తూ వచ్చాడు. 11 వచ్చిన వాడు చదివాడు. కీడుని తలపై నేను చేయవలను. ఇది సత్యం. ఎందుకంటే దేవుడు దుష్టత్వాన్ని అనుభవించడు, అభినందించడు. దుష్టత్వాన్ని అభినందించడు. తన కుమారుడు చూసినటువంటి ఆయన మాటలు మనం చూసినప్పుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నీవు నీతిని ప్రేమించినవి, దుర్నీతిని ద్వేషించినవి. దేవుడు అంటే నీతిని ప్రేమించాడు. ఎబ్రీ పత్రిక 1:9 వచ్చిన దేవునికి అలాగా. బైబుల్ తీయండి, బైబుల్లో అలా ఉన్నదో లేదో చూడండి. నీవు నీతిని ప్రేమించినవి,
దుర్నీతిని ద్వేషించుతుంది. అందుచేత కాదండి, దేవుడు ఏం చేస్తాడంటే నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. మనం ఒక పాస్టర్ గారు చెప్తే ఏం చెప్తాడంటే దేవుడు ఎవరిని ద్వేషించాడో అందరినీ ప్రేమించాడు అన్నాడు. అంటే దుర్నీతి చేసే వాళ్ళు కూడా దేవుడు ప్రేమిస్తాడు అనుకోవడం అవి. దుర్నీతి పరులను దేవుడు ఏం చేస్తాడంట? ద్వేషించింది. నీతిమంతులను దేవుడు ప్రేమించింది. కీర్తన 5వ అధ్యాయం 5వ వచనం, పాపం చేసే వాళ్ళందరూ దేవుడికి అసహ్యులు, పాపం చేయవారిని దేవుడు ద్వేషించుతున్నాడు అనే విషయం కీర్తన 5:5. దాండికుని సన్నిధిని నిలవలేదు, పాపం చేయవారందరూ దేవుడికి అసహ్యులు. సరే, పాపం చేసేవారు కూడా దేవుడు ప్రేమిస్తాడండి. అదేనండి దేవుడి పిల్లరా, పాపమును దేవుడు ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. అది మీకు అర్థమైనప్పుడు పాడండి. డాక్టర్ గారు హాస్పిటల్కి రోగి వెళ్ళాడు అనుకోండి, ఒక రోగి ఏదో భయంకరమైన వైరస్, ఆ వైరస్ తో హాస్పిటల్కి వెళ్ళాడు అతను. ఆ వ్యక్తికి వైద్యం చేయడానికి డాక్టర్ గారు వ్యక్తిని ప్రేమిస్తారు కదా, వైరస్ ని ప్రేమించారు. వైరస్ ప్రేమిస్తే ఈయనకి వచ్చేది కనుక రోగిని ప్రేమిస్తాడు, రోగాన్ని ప్రేమించాడు డాక్టర్ గారు. అలాగే దేవుడు పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని కాదు, పాపాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. దుర్నీతి పరులను దేవుడు ద్వేషిస్తున్నాడు, నీతిమంతులను దేవుడు ప్రేమిస్తున్నాడు. అదే 5వ అధ్యాయం 5వ వచనం మళ్ళా చదువుతాం. దావీదుని సన్నిధిని నిలవలేదు, పాపం చేయవారందరూ అదే దేవుడికి అసహ్యులు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మనం నమ్మిక ఉంచి దేవుని ప్రేమకు దేవుని ప్రత్యుత్తరమయ్యాలి. మనం దేవుని ప్రేమలో నిలిచినటువంటి వాళ్ళని ఉండాలి. కనుక దుష్టుడు ఆయన ఉగ్రత కింద మరి నిలిచి ఉంటాడు. దేవుని ఉగ్రత అదేవిధంగా దేవుని ప్రేమ, దేవుని ఉగ్రత, దేవుని ప్రేమ. ఉగ్రత, ప్రేమ ఈ రెండు ఒకదానిగా ఒకటి భిన్నంగా ఉన్నాయా లేదా రెండు ఒకటేనా? మీరేమనుకున్నారు? ఉగ్రత, ప్రేమ ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకమా లేకపోతే రెండో ఒకటేనా? వ్యతిరేకంగా మనకు కనపడుతున్నాయి కానీ ఆ రెండు ఒకటే. ఎలా విధంగా అదే మరి మనం ఆలోచించాలి. ఉగ్రత, ప్రేమ. ప్రేమ ఉంది కాబట్టి ఉగ్రత చెందుతున్నాడు. ప్రేమ లేకపోతే ఆ ఉగ్రత కూడా చెందింది. అదే అంటారా? ఒక భార్య తన భర్తను ప్రేమిస్తుందనుకోండి, నిజంగా ప్రేమిస్తే ఆ భార్య తన భర్త వేరే ఒకరిని వాంఛించి వాళ్ళ దగ్గరికి లైంగిక కోరిక తీర్చుకోవడానికి వెళ్తే ఆ విషయం భార్య చూస్తే ఏం చేస్తుంది? తన భర్త వేరే స్త్రీ దగ్గరికి వేరే స్త్రీని వాంఛించి ఆ వేరే స్త్రీ దగ్గరికి ఆ భార్య వినండి, ఆలోచించండి. ఒక భార్య తన భర్తని నిజంగా ప్రేమిస్తే ఆ భర్త వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళి వేరే స్త్రీని వాంఛిస్తూ మోహిస్తే చూస్తూ ఊరుకుంటారా? ఊరుకో. ఎందుకని? ఉగ్రరూపం చూపెడుతుంది. ప్రేమ ఉంది కాబట్టి ఏం చేస్తారు తెలుసా? అసలు ఊరుకోదు.
అస్సలు ఊరుకోరు. అదే ప్రేమ లేదనుకోండి, ఆడెక్కడికి పోతే నాకెందుకు, దేనికి పోతే నాకెందుకు, ఏమైపోతే నాకెందుకు అనుకుంటుంది. నాది అంటే వాడికి ఆడకపోతే నేను వెళ్ళిపోతాను అనుకుంటాను. అంటే ఉగ్రత ప్రేమ రెండు ఒకసారి ఉన్నాయి. అర్థమవుతుందండి. అంటే ఉగ్రత ఎప్పుడు చూపిస్తాడంటే నీతిమంతులుగా బ్రతకవలసిన దేవుడి పిల్లలు అవినీతి పనులు అక్రమకాలైతే దేవుడు ఉగ్రత చూపించి మరలా తన దారిలోకి మరణించుకోవడానికి తెచ్చుకోవడానికి ఉగ్రత చూపెట్టాడు అంతే. అంటే ఉగ్రత వెనకాల దేవుడికి ఏముంది? ప్రేమ ఉంది. ఆ భార్య భర్త పట్ల ఎలా చూసిందంటే ఆ ప్రేమ కాబట్టి ఎలా చూసింది. ప్రేమ లేకపోతే ఆమె అలా పట్టించుకోలేదంటే ప్రేమ లేదు. అంటే ఈవిడ కూడా మరి వేరే దాంట్లో వెళ్ళిపోయే పరిస్థితి ఉందని అర్థం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం నిజంగా ప్రేమించిన భార్య అయితే తప్పగా తన భర్త మీద ఉగ్రత చూపెడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూడండి ఎలా రాయబడింది. కుమారుని యందు విశ్వాసం ఉంచేవానికి నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. సరే, అంటే దేవుడు ప్రేమ ఎలాంటిదంటే షరతులతో కూడింది. అర్థమైందండి. దేవుడి ప్రేమ షరతులు. అంటే దేవుడి ప్రేమలో ఒకటి లోకం అంతా ఇచ్చాడు కదా, గాలి నీరు ఇవన్నీ ఇచ్చాడు కదంటే అదేంటండి అది ఒక పాయింట్. దేవుడి ప్రేమలో ఒక పాయింట్ ఏంటంటే అది షరతులు లేదు, షరతులు లేకుండా అన్ని ఇచ్చాడు. కానీ దేవుడి ప్రేమ మరో ప్రేమ పరలోకానికి ఇవ్వాలంటే అందరికి ఇవ్వడు. పాపులైనా ప్రేమించాడు భూలోకంలో, అలాగని పాపులు పరలోకం ఇస్తాడా? ఎవడు? షరతులు కావాలి. షరతులు కావాలంటే ఆ ప్రేమ షరతులతో ఉండదు, కండిషన్స్ అప్లై అవుతాయి. ఏంటి కండిషన్స్? నా కుమారుడు యేసుక్రీస్తుని మీరు నమ్మాలి, విశ్వసిస్తారు. అంతే, మార్మల్స్ పొందాలి. ఆ తర్వాత క్రీస్తు ప్రభువుని మీరు ఒప్పుకోవాలి, మీరు పాపం చేశారని తెలుసుకోవాలి, పాప క్షమాపణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తులోకి బాప్తిస్మం పొందాలి. ఇవన్నీ షరతులు. అవి మేము చేయమండి కానీ మాకు పరలోకం ఇవ్వండి అని అంటిస్తారా? ఎవడు? అది షరతులతో కూడిన ప్రేమ. మీరు ఇవి చేస్తేనే నేను అది చేస్తాను. అది కూడా ఈ బాప్తిస్మం పొందడం మాత్రమే కాకుండా ఏమండి సరిపోయే వరకు దేవుడికి నమ్మకంగా ఉండాలి. అది మళ్ళా ఎప్పటి వరకు? చనిపోయే వరకు దేవుడికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు పరలోకం మనకి ఇవ్వబడుతుంది. షరతులు ఇవన్నీ. ఇంకా చాలా మంది షరతులతో కూడిన ప్రేమ ఉన్నది, షరతులు లేని ప్రేమ. అది అందరికీ ఆలాపు సెంటర్స్ ఆలకు దేవుడు ఆలవర్స్ అనుభవించేసాడు. కానీ పరలోకం ఇవ్వాలంటే షరతులు ఉన్నాయి. దాని వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఆయనకు లోబడి ఉన్నవాళ్ళకి మాత్రమే అది ఇచ్చేటువంటి ప్రేమ లేదు. అలాగే మరొక మాట మనం చూసినట్లయితే దేవుడి పిల్లారా, రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనతమ మీదను దుర్నీతి మీదను అదిగోనండి దేవుని కోపము అటువంటి వారి మీద పరలోకము నుండి బయటపరచబడుచున్నది. ఎందుకనగా దేవుడికి వచ్చి తెలియశక్తి ఏదో అది దేవుడు వాళ్ళకి విపరీతంగా తెలియపరిచాడు కానీ విసితపరిచాడు కానీ మనిషి తెలుసుకోలేడు. ఆయన అదృశ్య లక్షణాలు అంటే దేవుడి లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించగా తెలుసుకోవట్లేదు. దేవుడిని గ్రహించకపోవడం వల్ల దేవుడి సరికి రాదు.
దేవుని జ్ఞానం వినరు, నేర్చుకోరు, లోపడరు. అందువల్ల వాళ్ళు దేవుడు ఉగ్రతకి పాపానికి లోపడుతున్నారు. సేమ్ టైం ప్రేమ ఉన్న దేవుడికి అందుకే ఉగ్రత చూపెడుతున్నాడు, వారిని లోపరుచుకోవడానికి. మానవులందరూ దేవుడికి లోపడాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. అది దేవుడి ప్రేమే. రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్తూ ఉన్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. నీకు నీవే, నా ప్రమేయం లేదు అందులో. నీవు లోబడితేవా ప్రేమించబడతావు, నువ్వు అవిధేయంగా చూపిస్తావా, లోబడకుండా తిరుగుబాటు చేసేదివా, ఉగ్రతకి లోనవుతావు. నువ్వేం చేస్తావు? లోబడతావా, ఉగ్రతకు పాలవుతావా? దేవుడి సన్నిధికి వస్తావా, మానేస్తావా? దేవుడి పని చేస్తావా, చేయకుండా బతికిస్తావా? విశ్వసిస్తావా, అవిశ్వాసంలో ఉంటావా? బాప్తిసం తీసుకుని సత్యానికి లోబడతావా, లేదా సత్యాన్ని నేను లోబడనని అని నువ్వు అనుకుంటావా? ఆ నిర్ణయం నీకే. అని దేవుడు నిర్ణయం అన్ని బలవంతం చేయడానికి స్వాతంత్రం ఇచ్చాడు కనుక. దేవుడు మనుషులందరికీ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు కనుక బలవంతం పెట్టడం. బలవంతం పెట్టాలంటే అందరికీ అవసరం ఇచ్చేసింది. సముద్రంలో తీసుకెళ్ళి బాప్తిసం ఒకసారి ఇచ్చేసింది. బలవంతం లేదు, ఇష్టపడి హృదయపూర్వకంగా లోబడ్డ వాళ్ళకి మాత్రమే దేవుడు చాయిస్ ఇచ్చాడు. చాయిస్ నీదే. నువ్వు లోబడి బాప్తిసం పొందాలి. ఆ లోబడితే దేవుడికి ఇష్టాలు అవుతావు, ఇష్టడు అవుతావు. సత్యాన్ని తెలుసుకుని పరలోకానికి అర్హత పొందుతావు. సత్యవానికి నమ్మకంగా ఉంటే నిత్య జీవానికి వెళ్తావు. లోపడకపోతే శిక్షకు గురైపోతావు, ఉగ్రతకు లోనైపోతావు అని చెప్తున్నాడు. కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును చూసాడు, మార్చుకోవాలన్నాడు. ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఉగ్రత సమకూర్చుకున్నాడు మనిషి. రోజు రోజుకి కొంత 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 దాచుకుంటున్నాడు, ఉగ్రత పోగేసుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు. దేన్ని? ఉగ్రతను. అది హఠాత్తుగా మాయమైపోతాడు, హఠాత్తుగా చనిపోతాడు, నరకానికి జరుగుతాడు. అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఫెలిక్స్ అడుగుతాడు, ఫెలిక్స్ ఇంత వాక్యం చెప్పింటారు, బాబు నేను వద్ద రాబోయే మరలా నాకు సమయం ఉన్నప్పుడు నేను పిలిపిస్తాను, అప్పుడు వచ్చి అని అంటాడు. కానీ ఎన్నిసార్లు చెప్పినా అతను మారడు. అతను మళ్ళా అతనికి సమయం రాలేదు. సార్ బాప్తిసం పొందకుండానే ఫెలిక్స్ చచ్చిపోయాడు, నరకానికి దండానికి జారిపోయాడు. అలాగే ఎందరో కాలగర్భంలో దేవుని పిల్లలు ఒకవేళ బాప్తిసం పొందినా కూడా దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడికి లోబడకుండా బతికిన ప్రయోజనుడు. సరుకులకు లోబడాలి. బాప్తిసం పొందడానికి ముందున్న సరుకులు ఏది? బాప్తిసం పొందిన తర్వాత మళ్ళా సరుకులు ఉన్నాయి. నువ్వు ఆరాధనకు రావడం, దేవుడి సన్నిధి కనపడడం, సహవాసంలో ఉండడం, దేవుడి పని చేయడం, నమ్మకంగా బ్రతకడం. అంతేకాదు దేవుడికి వాడుతున్నాడు, ఇంకా అన్నించి ఏం వాడుతున్నాడు? యథార్థంగా బతుకమన్నాడు, ఖచ్చితంగా నిజాయితీగా బతుకమన్నాడు, నీతియుక్తంగా బతుకమన్నాడు, భక్తితో బ్రతకమన్నాడు, విశ్వాసంతో బ్రతకం. ఇంకంతకు మించి దేవుడి కోరేది భక్తి కావాలి, యుక్తి కాదు. దేవుడు ఎట్లా పెట్టుకుని ఎలా సంపాదించాలి, లేదా ఎలా బాగుపడాలి అది కాదు. మనం బాగుపడడం అనేది పరలోకం వెళ్ళాలి, అదే బాగుపడడం. అదే మీరు బాగుపడ్డారా అంటే అర్థం ఎప్పుడు చెప్పాలంటా పరలోకం వెళ్ళాలని చెప్పాలి. వాళ్ళు బాగుపడ్డారు. ఎందుకని అక్కడ ఉన్నారు, పరలోకంలో ఉన్నారు కాబట్టి బాగుపడ్డారు. అంటే భూమి మీద లాల్ చేసి వాళ్ళు బాగుపడ్డారు, ఏదో చేసి వీళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు బలే పెళ్లి కట్టారు, వీళ్ళు బలే చేశారు, అలా సంపాదించారు, బలే అని అనుకుంటాం. అది కాదు బాగుపడ్డాం. అంటే బాగుపడ్డామంటే ఎప్పుడు చెప్పాలంటండి, ఎక్కడ చెప్పాలా? పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఉన్నవాళ్ళు బాగుపడిన వాళ్ళు, బాగుపడ్డారు, మంచి స్థితికి వెళ్ళారు. లేదా ఎక్కడెక్కడికి వెళ్ళిన వాళ్ళు కాదు,
ఉద్యోగాల్లో ఉన్నారు, ఉపాధిలో ఉన్నారు, మంచి పదవులు పలుకుబడి అది కాదు. పరలోకం అంటే బాగుపడ్డాడు, నరకానికి వెళ్ళిపోతే నష్టపోయినది, నాశనం అయిపోయినాడు. కనుక ఇన్ని మాటలు ఉన్నాయి. కనుక వచ్చే